నా కవితా శీర్షిక అంతరంగ యుద్ధం. ఎన్ని యుద్ధాలను చూసుంటానో ప్రత్యక్ష భాగస్వామ్యం లేకున్నా, సరిహద్దుల్లో ఎంత సైన్యం నేల కొరగగా చూసుంటానో క్యాజువాలిటీలు నమోదు చేస్తూ ప్రత్యక్ష సాక్షిగా. దేహాన్ని లెక్క చేయక దేశమాత సేవలో కుటుంబాలకు దూరంగా దేశం భుజం మీద తుపాకీ అయి దేశభక్తితో గర్జించే సైనికుల నిస్వార్థ త్యాగాలను, ఆత్మ బలిదానాలను కళ్ళారా చూశాను. ఇప్పుడు వృత్తి ప్రవృత్తి జీవితం కలగలిసిన సరిహద్దు రేఖపై నిలబడి ఒక నిత్య సత్యమై నన్ను నేను ఆవిష్కరిస్తున్నా, బతుకు యుద్ధం చేస్తున్నా. ఆశ్చర్యంగా నాలో మరో నేనును కనుగొన్నాను. ఆ నేను నా అణువణువునా విస్తరిస్తోంది, నాపై విజృంభిస్తోంది ఒక నియంతలా. నాలోని నన్ను ఆక్రమిస్తోంది, అధర్మ యుద్ధం చేస్తోంది, ఏదో మూల దాగి నన్ను దురాక్రమణ చేస్తోంది. అనునిత్యం నాలో అంతర్మథనం నన్ను దహించి వేస్తోంది. నాలో నశించిపోతున్న నన్నును బతికించుకునే విఫల యత్నమే నేను. నా అస్తిత్వ పోరాటమే నా ఈ అక్షర యుద్ధం. ఎన్నో అనుభవాలు, ఎన్నో అనుభూతులు, ఎన్నో గాయాలు, మరెన్నో గేయాలు బండరాయిని శిల్పంగా చెక్కుతూ బతుకంటేనే రాయని ఓ ఆత్మకథ కదా. మంచి చెడుల మధ్య భావ వైరుధ్యాల నడుమ జీవితం నిరంతర సంఘర్షణే కదా. ఇప్పుడు నేను కాని నన్నును నాలో సమాధి చేస్తూ, నాకిష్టం లేని నాతో నిరంతరం పోరాడుతూ బతుకు యుద్ధ బరిలో నేను. ఇది ఒక కనిపించని యుద్ధం, ఇది ఒక ధిక్కార స్వరం. జీవన పరమార్థం అంటే జీవన సాఫల్యం పొందటం కాదు, ఆకాశానికి నిచ్చెన వేసి అభివృద్ధి సాధించటం కానే కాదు. నీలోకి నీవు ప్రయాణం చేయడం, నిరంతరం నీతో నీవు యుద్ధం చేయడం. అది బహిరంగ యుద్ధం కాదు, మనలోని అరిషడ్ వర్గాలతో అలుపెరుగక చేసే అంతరంగ యుద్ధం. బాధ్యతలు, బంధాలు రెక్కలుగా సాగే ఎడారి యానంలో ఒంటరి దుఃఖాలలో ఈదుతూ కన్నీటి కత్తులతో యుద్ధం చేస్తూ ఈ బంధనాల సంఖ్యలను తెంపేందుకు, నా నుండి నేను విముక్తం పొందేందుకు, నేను కాని నాపై జరిగే యుద్ధ విధ్వంస కాండపై కలం యోధురాలినై జీవన పోరాటం చేస్తున్నా. బుద్ధుడు చెప్పినట్టు ఈ లోకంలో అంతరంగమే అసలైన యుద్ధభూమి. నిన్ను నీవు జయించడమే నిజమైన విజయం. నిరంతరం అంతర్దహనమై సరికొత్తగా జన్మించటం, మరణించినా జీవించటం, సమాధిపై ఆత్మజ్ఞాన పతాకై ప్రభవించడం. ధన్యవాదాలు.